నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన కార్యక్రమాన్ని నగర కమిషనర్ సూర్య తేజతో కలిసి వక్ఫ్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అజేజ్ ప్రారంభించారు. ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరుతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి అజేజ్ ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం, ఆవిడ ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ. ఈరోజు వారి పేరు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో 44,119 స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్లో మధ్యాహ్నం భోజనం పోషక ఆహారాలు కూడిన న్యూట్రిషియస్ ఫుడ్, అలాగనే 33,81,000 మంది విద్యార్థులు. ఈరోజు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ దేశ భవిష్యత్తు భావి తరాలకి ఇప్పుడు చదువుకుండే బిడ్డలు భోజనం లేదని డ్రాప్అవుట్స్ అయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలా కాదు, ఆహారం కోసం ఎవరు చదువులు మానకూడదు. ఒక నాణ్యమైన చదువు, దాంతోపాటు మధ్యాహ్నం వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్. ఈరోజు ఆ మెనూ కానీ చూస్తే ఎంత చక్కగా అలైన్ చేస్తున్నారు. 5 రోజులు పెడితే 5 రోజులు ఒక బాయిల్డ్ ఎగ్, కోడిగుడ్డు చిక్కి పెడుతున్నారు. ఏర్చెనగ పప్పుది ప్రోటీన్ కోసం. చాలామంది ఎగ్ తినని వాళ్ళు ఉన్నా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోటీన్ మీకు పీనట్ చిక్ ఇస్తున్నారు. ఏర్చెనగ ముద్ద అంటాం మనం. అలాగనే భోజనం కానీ ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఐటమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళ జనరల్గా ట్రెడిషనల్గా తినే ఆహార అలవాట్లు దాన్ని బట్టి కానీ డిజైన్ చేశారు. 5 రోజులు కానీ మెనూ డిఫరెంట్గా, ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీ, అలాగనే సాంబార్ రైస్ ఒకరోజు పులిహారు ఒకరోజు, అలాగా ప్రతిరోజు పొంగల్ ఒకరోజు, వెజిటేబుల్స్, ఇవన్నీ ఒక ప్లాన్గా న్యూట్రిషియస్ ఫుడ్గా అరేంజ్ చేస్తున్నారు. దీనికి కేంద్రము మరియు రాష్ట్రం కలిపి 1854 కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా సంతోషకరం. మరి అలాగనే ఈ స్కూల్స్లో చదువుతుండే బిడ్డలందరికీ నేను కోరేది ఏంటంటే,
మీకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మీకు సహకరిస్తూ ఉంది. బాగా చదవండి, మంచి పేరు ప్రత్యేకలు తేండి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేండి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తేండి, ఈ దేశానికి మంచి పేరు తేండి. నేను ఈరోజు ప్రత్యేకంగా మన కమిషనర్ గారికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే మున్సిపల్ కాలేజీ ఇది, ఎక్కడా లేదు ఇంకా మున్సిపల్ కాలేజ్. జనరల్గా గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజెస్కి మధ్యాహ్నం భోజనం అని ఇచ్చేసాను. నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు, నేను మేయర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టిన మొట్టమొదటి కాలేజ్. ఇక్కడ చదివిన బిడ్డలు ఈరోజు ఐఐటీస్లో చేశారు, నిట్లో చేశారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ అయి ఉన్నారు. ఈరోజు వాళ్ళని కలుస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే సంతృప్తినిచ్చే కొన్ని పనులే ఉంటాయి జీవితంలో. అటువంటి దాంట్లో ఈ 2 కాలేజెస్ కానీ ఒకటేని కానీ తెలియచేసుకుంటూ, మరి ఇంత చక్కటి ఏర్పాట్లు ప్రత్యేకంగా కమిషనర్ గారు చేసిన దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాన్స్టిట్యుయెన్సీకి మరి ఈ కాలేజెస్ అన్నిటికి కానీ నారాయణ గారి చొరవ, నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఆ రోజుల్లో మెటీరియల్, ఫ్యాకల్టీ మొత్తం ఉచితంగా ఇచ్చే ద్వారా చొరవ తీసుకొని ఇక్కడ ఉండే బిడ్డలకి గతంలో ఎలాగైతే మనం వీళ్ళకి కోచింగ్ ఇచ్చామో, గతంలో ఎలాగైతే మెటీరియల్స్ ఇచ్చామో, గతంలో ఎలాగైతే ఎగ్జామినేషన్స్ పెడుతున్నామో అలాగనే ఇచ్చి బిడ్డల జీవితాలని బాగా చేయాలని ఆయన్ని ప్రత్యేక కోరుకు. చైర్మన్ గౌరవనీయులు అజీజ్ గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన మన కళాశాల ప్రిన్సిపల్స్కి, అధ్యాపకులకి, నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనకి నెల్లూరు నగరంలో కూడా ఈ పథకం ప్రారంభించడం జరిగింది. మనకి నాణ్యమైన ఆహారం అందరూ విద్యార్థులకు కూడా అందించాలన్న ఉద్దేశంతో మెనూని రివైజ్ చేసి 6 రోజుల పాటు అప్డేటెడ్ మెనూతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇది కూడా మనకి అక్షయ పాత్ర నుంచి కానీ వివిధ మంచి కిచెన్స్ నుంచి కూడా వివిధ ఎన్జిఓస్ నుంచి కూడా మనకి మంచి ఫుడ్ రావటం జరిగింది. అలానే ఈరోజు ఇక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్లో కూడా ఈ మధ్యాహ్న భోజనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అందరూ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కళాశాలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించి గౌరవనీయ మన మినిస్టర్ గారు స్టార్ట్ చేసిన కాలేజ్లో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్. స్టేట్లో మున్సిపల్ జూనియర్ కాలేజ్ అనేవి లేవు. సో ఇది మన జూనియర్ కాలేజ్లో మంచి ఉత్తీర్ణత కూడా సాధిస్తూ ఉన్నారు. అలానే మంచి మార్క్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మధ్యాహ్నం భోజనం ఏవైతే ఉందో పౌష్టికాహారం అందటం, అలానే విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా, పొద్దున్నే క్యారేజ్ తీసుకురావాల్సిన అవసరం కూడా లేకుండా మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈరోజు మన జూనియర్ కాలేజ్ని ఈ లిస్ట్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కృతికా శుక్ల మ్యామ్కి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే నోటీస్లోకి తీసుకురాగానే యాక్సెప్ట్ చేసి వెంటనే ఈరోజు ఇది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అందరు విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని, ఏవైతే ప్రభుత్వం ఒక ఉద్దేశం మానవ వనరులని అభివృద్ధి పరచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం, ఏవైనా ఎన్ని వనరులు ఉన్న రాష్ట్రానికి అత్యధిక వనరులు మన మేధో సంపత్తి. ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో మనకి 2047కి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో, కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు కళాశాలలో ఉన్న విద్యార్థులే ఆ నాటికి మనకి ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు అవుతారు. కాబట్టి మంచి విద్యని, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాల సహకారం ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. పై గలమెత్తే నాయకులు, తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలులు, నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరి సుందర రామరెడ్డి గారికి, కోటే వెంకటేశ్వర్లు గారికి, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి, గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి, మార్కెట్ సురేష్ గారికి, పావుజన్ని శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్ళు చిత్తూరు రామ్, జనసేన పార్టీ 40వ డివిజన్ ఇన్ఛార్జి నెల్లూరు సిటీ మరియు సివి రమణ, జనసేన పార్టీ 24వ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.